ఇది మనకి మన తోటలో 4 చలమలు ఉన్నాయండి. చూడండి ఇంత హాట్ సమ్మర్‌లో కూడా వాటర్ ఉంది మీకు. దాదాపుగా మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు 365 రోజులు నీళ్లు ఉంటాయండి. అందుకని మీకు ఇక్కడ వాటర్ టేబుల్ ఆరిపోదు, ఎండిపోదు. మొక్కలు సజీవంగా ఉండటానికి ఇది ఒక రీజను. ఇక్కడ మట్టి, నేల, నీరు అన్నీ కూడా ఎస్పెషల్లీ ఈ తోటలో మా తోట అని కాదు కానీ ఈ తోటలో చాలా చాలా బాగుంటాయండి. అందుకనే పండు ఎంత రుచిగా ఉంటుంది మీకు. సపోటా కానీ, కొబ్బరి కానీ, మామిడి కానీ ఏదైనా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ రుచి కూడా మీకు చూపిస్తాను ఈసారి. ఖచ్చితంగా కొంతమందికైనా పంపించే ఏర్పాటు చేస్తాను. ఇదిగోనండి మన కృషికి ఫలితం అన్నమాట. చూసారా, ఈ చెట్టు ఎప్పుడు కూడా బాగా కాస్తుంది. ఈసారి కూడా బాగా వచ్చిందన్నమాట అండి. దీని రుచి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకొక నెల రోజుల్లో రెడీ అయిపోతుంది. మే నాటికి నెక్స్ట్ మళ్ళీ ఈ రోజుల నాటికి దాదాపుగా కాయ తయారైపోతుంది. మీకు అప్పుడు కూడా చెప్తాను. అయితే ఏంటంటే కొన్ని కాయలు పండిపోయి చిన్న దాంట్లోనే రాలిపోతాయి అన్నమాట. ఇది జనరల్గా యాజ్ యూజువల్గా జరిగేటువంటి ప్రక్రియ. గాలివాన రాకుండా ఉండాలి. మే నెల లోపు గాలివాన రాకుండా ఉంటే మనకి మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాయ ఇప్పుడిప్పుడే తయారవుతుంది కదా, ఒక 1 మంత్లో తయారైపోతుంది. గాలివానలు, ఎదురుగాలు రాకుండా ఉంటే కనుక ఈ స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మొత్తం చెట్టు నిండా కాయలే ఉన్నాయండి. అంటే మనం ఘనజీవామృతం కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉండేటువంటి అన్నీ కూడా వేసాం కదండి. నాటావు పేడ, నెయ్యి ఇవన్నీ చేసినటువంటి పంచగవ్య కూడా వేసామండి. మొత్తం అంతా స్ప్రే చేసాం. చూడండి, కొబ్బరి కూడా ఆల్రెడీ మొన్న ఒక దిగుబడి తీసాము. కొన్ని కాయలు వచ్చినాయి, మళ్ళీ రెడీ అయినాయి. కొబ్బరి చెట్లు కూడా కొద్ది జీవం పోసుకున్నాయండి. చూసారో లేదో మీకు. ఏప్రిల్ నెలలో మళ్ళీ 2-3 తళ్ళు ఇస్తే మళ్ళీ వర్కౌట్ అయిపోతుంది. ఇక మనం తమిళనాడు కొబ్బరి వెరైటీ వేసాం కదండి, అవి కూడా ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దామండి. తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి పొట్టి వెరైటీ అన్నమాట. 20 మొక్కలు వేసాం కదండి. నాటుకుంటాం అయితే నాటుకున్నాయి, ఇంకా ఎలా ఎదుగుతాయో చూడాలి. జనరల్గా వాళ్ళు చెప్పింది అయితే 28 నెలల నుంచి 36 నెలల్లో దిగుబడి ప్రారంభం అవుతుందని చెప్పారు. కానీ 6 నెలలకి మొక్క ఈ రకంగా ఎదిగింది. మరి జనరల్గా ఈ నేలల్లో బాగా పెరగాలి. 1-2 మొక్కలు అయితే పోయినాయి, కానీ మిగతా అయితే కనుక కుదురుకున్నాయి. కాబట్టి పెరుగుతాయనే ఆశ ఉంది నాకు. ఇవేంటో అనేది చూడాలి. అందుకనే ట్రయల్గా 20 మొక్కలు వేసామన్నమాట. ఇది కనుక మనకు అనుకున్నట్టు ఆశాజనకంగా కనుక వస్తే కనుక మిగతా ల్యాండ్లో కూడా ఈ పొట్టు మొక్క వెరైటీ వేయాలనేది. ఎందుకంటే రైతులు రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు చెప్పారు. కొంతమంది పండుతాయని, కొంతమంది పండవని, మొక్క బతకదని అట్లా చెప్పారు. సరే 20 మొక్కలే కదా అని చెప్పేసి వేసాను. చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్. ఇదేనండి, అంటే కాపు ఎంత వేసినా కూడా పూత నిలబెట్టడం ఒక ఎత్తు. పూత దశలో కొంత రాలిపోతూ ఉంటుంది, పిండి దశలో కొంత రాలిపోతూ ఉంటుంది, ఇగో ఈ స్థాయిలో కొంత రాలిపోతూ ఉంటుంది. కాయ పూర్తిగా తయారైన తర్వాత కూడా కొంత రాలిపోతూ ఉంటుంది. ఇంకా మిగిలిందే మన పంట అండి. రైతు అంత సామాన్యంగా ఈజీగా అయితే పంట రాదండి. ఎన్నో ఆరుగాలం కష్టపడి, ఎన్నో కష్ట నష్టాలను వచ్చి, ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని పంట తీసేటప్పటికి చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయండి. మళ్ళీ అవి కాకుండా దొంగల బారి నుంచి కాపాడుకోవాలి, అలాగే చిలకలు కొట్టేస్తూ ఉంటాయి. ఇవన్నీ చాలా అయిన టెక్నిక్స్ పెట్టాం మేము. అంటే చిలకలు వాలుకోకుండా చిన్న చిన్న గాలి మరలు లాంటివి పెట్టాము, రకరకాలుగా పెట్టాము. దోమలు రాకోకుండా, లేదంటే కనుక పళ్ళు తినేసిన పురుగులు ఉంటాయండి, మామిడి ఎస్పెషల్లీ, ఆ తిరగకోకుండా కొన్ని లాంతర్ లాంటి ఏర్పాటు చేసాం. అంటే ఆ పురుగుల్ని ఆశించేటువంటి లాంతర్లాగా ఉంటాయి, అవి పురుగులను ఆకర్షిస్తాయి అన్నమాట అండి. ఇవన్నీ కూడా పెట్టాం. సో కొన్ని కాయలు అయితే రాలిపోతున్నాయి, తప్పదు మరి. ఇక ఇవన్నీ రాలినా కూడా చేయాలి. సో ఇంకొక నెల కనుక మనకి ప్రకృతి భగవంతుడు సహకరిస్తే కనుక ఈ కాయ నిలబడేటువంటి అవకాశం ఉందండి. పంట అయితే కనుక ఆశాజనకంగా ఉంది. అంటే మనం వేసినటువంటి ఘనజీవామృతం కానీ, పంచగవ్య కానీ, అంటే నాకు తెలుసు ప్రాక్టికల్గా నా సొంత పొలంలో వేసి నేను చాలామంది రైతులు చెప్పి చేయించిన తప్ప నేను సొంతంగా చేసి అనుభవించింది మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. పూర్తిగా ఎలాంటి పెస్టిసైడ్స్ వేయకోకుండా కేవలం ఘనజీవామృతం వేసాం మొత్తం. మీకు తెలుసు కదా, అప్పుడు 2-3 వీడియోస్ కూడా చేశాను. అలాగే పంచగవ్య స్ప్రే చేసామండి మొత్తం అంతా కూడా, కాయ రాలిపోకుండా. అలాగే చీడపీడలు ఆశించకుండా
వేప కషాయం స్ప్రే చేసామండి మొత్తం అంతా కూడా. జనరల్గా ఈ స్థానంలో అన్నీ కూడా కెమికల్స్ అప్లై చేస్తూ ఉంటారు మిగతా రైతులు. నాకు ఏంటంటే పంట వచ్చినా రాకపోయినా కూడా పర్వాలేదు, నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సేంద్రియ ఎరువులే వాడతానని చెప్పి పట్టుబట్టి నా పక్క రైతులు వచ్చి నన్ను డివైడ్ చేసే ప్రయత్నం చేసినా కూడా నేను వినలేదు, ఏమీ చేయలేదు. నిజంగా నేను నమ్మిన సిద్ధాంతం, పాలేకర్ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ నమ్మిన సిద్ధాంతం సత్ఫలితాలు ఇస్తుంది. ఒక్క నెల రోజులు కనుక 30 రోజులు కనుక ఉపయోగపడితే కనుక, ప్రకృతి సహకరిస్తే కనుక మంచి అవుట్పుట్ తీసుకొస్తాను. చూడండి, మీకు ఈ కాయలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ చెట్లకి పూర్తిగా సూర్యరశ్మి తగిలేటువంటి అవకాశం లేదు. పక్కనే కొబ్బరి చెట్లు, తాడి చెట్లు ఉండటం వల్ల పూర్తిగా సూర్యరశ్మి పూర్తిగా తాగితే అంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక బాగుంటుంది. వాటరింగ్ కూడా ఈ 2-3 తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా నా నేల బంగారు నేల అండి. నిజంగా ఈ మట్టిలో ఉన్నటువంటి మహిమ ఏంటో తెలియదు, కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి. చూడండి ఎన్ని కాయలు కాసినాయో. ఈ పక్క కాయలు చూడండి, చిన్న నేలకి వచ్చేసినాయి అనమాట అండి కాయలు. ఈసారి ఫెన్సింగ్ వేయటం వల్ల ఏంటంటే పందుల బెడద నుంచి, పశువుల బెడద నుంచి పూర్తిగా తప్పించుకున్నట్టు అయిందండి. అంటే కాకుల్ని లేకపోతే ఈ చిలకల్ని మనం ఆపలేం, కానీ ఈ పశువుల బెడద నుంచి అయితే మనం పూర్తిగా చేసాం. అలాగే మనుషులన్నింటి పశువులు ఉన్నటువంటి జనానికి కూడా మేము కొంత నిలుపుదల చేయగలిగామండి. తాళం వేసి ఇవన్నీ చేసాం. అయినప్పటికీ కూడా ఈ నెల రోజులు కూడా మనిషిని పెట్టాం, అతను కాపలా కాస్తూ ఉంటాడు. సో సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. ఇంకా వాళ్ళు దొంగతనం చేయకూడదు, కాయలు ఎరుకెళ్ళిపోకూడదు అనేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండాలి. మనం వాళ్ళు మార్చలేం కదండి. ఇంకంతే, దేవుడే రక్షించాలి. ఇక కాయ అయితే చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అన్నమాట. మామూలుగా జనరల్గా మన తోటలో తూర్పు భాగంలో ఉన్నటువంటి చెట్లు అనమాట అండి ఇవి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మనం అధిక వర్షాలు రావడం వల్ల ఇవన్నీ కూడా ఏమైందంటే ప్రూనింగ్ చేయలేదండి. అంటే మనకు జనరల్గా ఏంటంటే మామిడి మొక్కలు ఎలా ఉంటాయంటే అండి, ఈసారి కాసినటువంటి కొమ్మకి మళ్ళీ పూత వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ, మళ్ళీ వేరే కొమ్మకు వస్తాయి. సో అది ప్రూనింగ్ చేసేయాలంటండి, ఆ కొమ్మని తీసేయాలి. తీసేస్తే ఏమవుతుందంటే చెట్టు బుషెస్గా లేకుండా ఉంటుంది. మెయిన్ ఏంటంటే కింద ఈ భాగానికి సూర్యరశ్మి తగులుతుందండి. సూర్యరశ్మి ఎప్పుడైతే తగిలిందో మనకు డి విటమిన్ ఎలాగ అవసరమో ఇలాగ చెట్లకు కూడా అవసరం, కాబట్టి అప్పుడు పూత బాగా రావడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైము నేను టైం అయిపోయిన తర్వాత నేను బిజీగా ఉండటం వల్ల నేను రాలేకపోయాను, ప్రూనింగ్ చేయలేకపోయాను అనమాట అండి. ఈ ఏడాది ఖచ్చితంగా దిగుబడి అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేయిస్తానండి. చెప్పాను కదండి, పురుగులు తినేస్తూ ఉంటాయి అన్నమాట అండి. చిలకల బారి నుంచి అయితే పురుగుల నుంచి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. అందుకని వాటిని ఆకర్షించే విధంగా కొన్ని చెట్లకి ఇలాంటి ద్రావకం వేసి పెట్టామన్నమాట అండి. సో ఇది ఆకర్షిస్తుంది అన్నమాట అండి, ఇందులో పడతా ఉంటాయి. కొంత మనం సాధ్యమైనంత వరకు అన్ని రకాల అనేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఆశించాలండి. ఊరినే చెట్టేసాం, మొక్కేసాం, నీళ్ళు వేసాం అంటే రాదు కదండి. సో సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి చెట్లని, మొక్కల్ని కాపాడుకొని చేస్తున్నాం. తర్వాత దశలో నెక్స్ట్ తొలకరికి కాయగూరల పంట కూడా చేయాలనుకుంటున్నాం. మునగ మొక్కలు అవి కొన్ని వేసాం. ఇంకా అలా కాకుండా 30 days 60 days క్రాప్స్ ఉంటాయి కదండి, పొట్లకాయ, బీర, ఆనపకాయ, ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నాం. కాకపోతే అది కొంచెం ఇంటెన్సివ్ కేరు. రోజు ఇడిచి రోజు ఆయన కూడా తోటకు రావాలి. చూద్దామండి, అంటే వర్కౌట్ కాదు, అట్లీస్ట్ మనకి క్లోజ్ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి ఇవ్వడానికైనా సరిపడే పంట సేంద్రియ పద్ధతిలో పండించాలనుకుంటున్నాం. చూద్దామండి. మనం వేసినటువంటి ఫెన్సింగ్ పర్వాలేదు, బాగానే ఉందండి, కట్టుదిట్టంగానే ఉంది. రాళ్ళు కూడా బాగానే నిలబడినాయి, ఎక్కడ కూడా వాలిపోయినట్టుగా మనకి ఎక్కడ కనబడలేదు. ఫెన్సింగ్ అయితే కట్టుదిట్టంగానే ఏర్పాటు చేసాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం తోటకి అన్ని రకాలైనటువంటి రక్షణ, అంటే చుట్టూ కవచం ఒక రక్షణ, అంటే ఆస్తులు కాపాడుకుంటాం అనేది చాలా చాలా పెద్ద టాస్క్ అండి. ఇవాళ
ఎందుకంటే భూమి ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో సరిహద్దు గొడవలు, లేకపోతే ఆక్రమణలు, కబ్జాలు చాలా కొనటం ఒక ఎత్తు అయితే ఆస్తిని పరిరక్షించుకోవడం ఒక ఎత్తు అనమాట. ఇన్ని సంవత్సరాలకి మేము ఫెన్సింగ్ వేయగలిగామండి. అంటే ఖర్చు ఇవన్నీ కూడా చూసుకోవాలి కదండి. మొత్తానికి ఎట్టగలిగితే ఫెన్సింగ్ వేసాము. అలాగే సేంద్రియ పద్ధతిలోకి భూమిని రక్షించడానికి, భూమిలో సహజసిద్ధంగా పెరిగేటువంటి ఫెర్టిలిటీని పెంచడానికి మనం సేంద్రియ పద్ధతుల్లో అన్ని రకాలు సాగు చేసాం. అయితే ఏదో 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లోనూ భూమి మన చేతిలోకి వచ్చేదండి. నెమ్మదిగా భూమిలో సారం పెరుగుతూ వస్తుంది. దాని ఫలితంగా మంచి దిగుబడులు రావటం, మంచి నాణ్యమైనటువంటి పంటలు పండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, లాస్ట్ టైంకి ఇప్పటికీ కూడా కొబ్బరి చెట్లు అన్నీ కూడా జీవం పోసుకున్నాయి. మామిడి చెట్లు సత్ఫలితాలు ఇచ్చినాయి. లాస్ట్ ఇయర్ మేలలో చేసినటువంటి ఇది నేను లేనప్పుడు వేరే ఉద్యోగంలో ఉండటం వల్ల నేను చేయలేదు. ఈసారి కంప్లీట్గా నేనే హ్యాండిల్ చేసి ఘనజీవామృతం, పంచగవ్య లాంటి వేప కషాయం లాంటి అన్నీ వేసి మొత్తానికి అయితే కొంత కంట్రోల్లో తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇయర్ కొంత కంట్రోల్ అంటే ఓ 10% అలా పెంచుకుంటూ వెళ్తే పూర్తిగా మనకి గ్రిప్లోకి వస్తుందండి. మనకి మిగతా రైతులకు ఆదర్శం కావాలి. మిగతా రైతులు మనం చేసినటువంటి సేంద్రియ పద్ధతిలో, నేను ఒక్కడనే సేంద్రియ పద్ధతిలో చేతే కుదరదండి, పక్క వాళ్ళు కూడా చేయాలి. సో వాళ్ళు కూడా చైతన్యపరుస్తున్నాను, వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాను. చూద్దాం, వాళ్ళు కూడా ఈ దశలోకి వచ్చి అందరూ సేంద్రియ పద్ధతులు చేస్తే భూమి పాడవకుండా ఉంటుందండి. భూమి కలుషితం అయిపోతుంది, నీరు కలుషితం అయిపోతుంది. ఈ నేపథ్యంలో మనం పరిరక్షించాలని మన వంతు మనం చేయాలి. ఈ భూమి మీద పుట్టినందుకు కలుషితం చేయకుండా ఉంటే చాలు. అలాగే భూమిని సారవంతంగా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్యాన్సర్ ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ విపరీతంగా వాడేయటం వల్ల. మీకు పంజాబే ఉదాహరణ. పంజాబ్లో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్లు ఇంకెక్కడా లేరు. ప్రతిరోజు కూడా వారానికి 2 సార్లు ఒక క్యాన్సర్ ట్రైన్ పంజాబ్ నుంచి ఢిల్లీకి వస్తుందండి. అందులో క్యాన్సర్ రోగులు, కేర్ టేకర్సే ఉంటారండి, ఇంకెవరు ఉండరు. సో అలాంటి పరిస్థితి మిగతా చోట్ల రాకూడదు. కాబట్టి దానికి ఒక్కటే ఒక మార్గం, కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడకుండా సేద్యం చేయాలి. ఎందుకంటే మనది వ్యవసాయ భూమి. ఇవాళ కూడా 70% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అయితే ఏంటంటే మారినటువంటి పరిస్థితుల్లో కెమికల్స్, పెస్టిసైడ్స్ మోతాదుకు మించి వాడటం వల్ల భూములు పాడైపోతున్నాయి, కలుషితం అయిపోతున్నాయి. ఫలితంగా మనుషుల యొక్క ప్రాణాలకి హాని కలుగుతుంది. చాలామంది అండి, ఎంతమంది ఏ అలవాటు లేనటువంటి మహిళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఒక రకమైనటువంటి క్యాన్సర్ కదండి. క్యాన్సర్ హాస్పిటళ్ళు లేదంటే కనుక ఈ రేడియేషన్ సెంటర్లు ఇవి పెంచుకోవడం కాదండి. క్యాన్సర్ బారిన పడకుండా, భయంకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి రోగాలు బారి పడకుండా సేంద్రియ పద్ధతిలో చేసేటువంటి రైతులకి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఉండాలి. వారిని ఆ దశగా మలిచే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తే కనుక భవిష్యత్ తరాలకైనా కూడా ఈ ప్రాణాంతక వ్యాధులు, చిన్న వయసులోనే థైరాయిడ్, బీపీ, షుగర్, ఒబెసిటీ ఇలాంటి రోగాలు బారిన పడకుండా ఉంటాయి. కూల్ డ్రింక్స్ అన్నీ ప్రతిదీ పొద్దున్న లేచిన పేస్ట్ కాడి నుంచి పాలు దగ్గర నుంచి ప్రతిదీ కూడా కెమికలైజ్ అయిపోవటం వల్ల మనం ఈరోజు ప్రాణాంతక వ్యాధులు పడుతున్నాం. చూద్దాం, మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా గాడ్ గ్రేస్ మనం ఏం చేయలేం, మన ప్రయత్నం మనం చేయాలి. అందులో భాగంగా నేను ఉన్నటువంటి చిన్న భూమిని ఈ సేంద్రియ పద్ధతిలో చేద్దాం. చూద్దామండి ఎలా అవుతుందో ఫలితాలు. కదా రాజమండ్రి నుంచి తీసుకొచ్చినటువంటి పంచగవ్య అన్నమాట అండి. ఇందులో ఆవు పేడ, మూత్రం, నెయ్యి, పాలు, పెరుగు ఇలా 5 రకాలు వేసేసినటువంటి వీటితో ఇది తయారు చేస్తారన్నమాట అండి. ఈ డబ్బా కూడా చాలా కాస్ట్ అండి. అయినా కూడా మన సేంద్రియ పద్ధతిలో చేయాలనుకున్నాం కాబట్టి రాజమండ్రి నుంచి తెప్పించాను నేను. ఇది ఒక్కొక్కటి 25 లీటర్స్. ఇది ఒక 200 లీటర్లో కలిపి మొక్క మొదల్లో కానీ స్ప్రే కానీ చేస్తే కనుక పూత బాగా నిలబడుతుంది, కాయ రాలిపోయేటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది. దానిలో భాగంగా నేను ఘనజీవామృతం వేసాం, తర్వాత పంచగవ్య కూడా తెప్పించాను అన్నమాట అండి. ఇది సత్ఫలితాలే ఇచ్చింది. మీరు చూశారు కదా కాయ ఎలా ఉన్నదో. నైబర్ అన్నమాట అండి ఇది. వీళ్ళు ఏంటంటే కోడి పుంజులు వాటిని పెంచుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే బ్యాగులు, ఈ ఫెన్సింగ్ అన్నీ వేసి చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకనే చూడండి తెగారుతున్నాయి. వినబడుతుందా అండి? ఓకే. వ్యవసాయ పద్ధతిలో, సమీకృత వ్యవసాయ పద్ధతిలో చేసినప్పుడే మనకి రైతుకి లాభం ఉంటుందండి. అంటే కోళ్ళు పెంచుకోవాలి, గుడ్లు రావాలి, పుంజులు పెంచుకోవాలి, కొన్ని జీవాలను పెంచుకోవాలి. ఇవన్నీ అంటే దాని ద్వారా వచ్చేటువంటి ఎరువునేమో వీటికి వేయాలి. ఇది కదా సమీకృత వ్యవసాయ విధానం అంటే.
ఆ పద్ధతిలో చేసుకుంటే రైతు ఒకే దాని మీద ఆధారపడకుండా ఒకే రకమైనటువంటి పంట ఎక్కువకుండా చేసుకుంటే కనుక రైతు ఖచ్చితంగా లాభాల దిశలో ఉంటాడు. అలాగే రైతు ట్రేడర్ కూడా కావాలండి. రైతు ఎవరికో మధ్యవర్తికి అమ్మేసుకుంటే మళ్ళీ లాభం రాదు. అతనే ట్రేడర్గా మారాలి. అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఆన్లైన్ ఫెసిలిటీ వచ్చినప్పుడు కొంచెం అవగాహన ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉంటే కూడా ఆన్లైన్లో విక్రయం అయితే దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించవచ్చు. ఇప్పుడు చాలా వాటిల్లో దళారీ వ్యవస్థ పోతుంది. అలాగే ఇందులో కూడా పోయేటువంటి అవకాశం ఉంది. రైతు ట్రేడర్గా మారాలి. ఈ సోషల్ మీడియా లాంటి దాన్ని వేదికగా చేసుకుని విక్రయాలు సాగితే లాభం వస్తుందండి. ఇదండి మన తోట సంగతి. ఎట్టకేలకు మన శ్రమకి ఫలితం దక్కుతుంది. మీ అందరి ఆశీస్సులు, మీ ఆశీర్వచనాలతో మొత్తం ఫలవంతంగా తోటని తీర్చిదిద్దాము. మీరు అందరూ కూడా నాకు ప్రతి విషయంలో కూడా తోట విషయంలో మీరు బాగా చేయాలి, మంచి దిగుబడులు రావాలని చెప్పి నన్ను కోరారు. కామెంట్స్ రూపంలో మీరు చెప్పారు. ఆ ఆశీర్వాదం భగవంతుడు ఆలకించినట్టున్నాడు. దాన్నే మనం ఏదైతే కోరుకుంటామో అదే వస్తుంది కదండి. జనరల్గా మీకు ఒక సేయింగ్ చెప్తాను, చిన్న కథ చెప్తాను ఇక్కడ. జనరల్గా నాకు బ్లూ షర్ట్ అంటే చాలా, బ్లూ కలర్ అంటే ఇష్టం అండి. అంటే జనరల్గా నా కబోర్డ్స్ నిండా కూడా బ్లూ షర్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంచుమించు కొంచెం తేడాగా సిమిలర్గా బ్లూవే ఉంటాయి. మా వదిన అంటూ ఉండదు, బాబు నీకు నమస్కారం, నువ్వు ఈసారి షాపింగ్కి వెళ్తే కనుక బ్లూ అనవద్దు అని చెప్తారు. కానీ నాకు షాప్లోకి వెళ్ళగానే బ్లూ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది చేతులు. సో ఆ రకంగా అయినప్పుడు ఎవరైనా నా ఫ్రెండ్స్ కానీ, నా శ్రేయభిలాషులు కానీ ఎవరన్నా నాకు గిఫ్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఏమి ఇస్తారు? జనరల్గా బ్లూ కలర్ ఇస్తారు యాజ్ యూజువల్గా, అంతే కదండి. ప్రేమ్కి బ్లూ కలర్ అంటే ఇష్టం అని బ్లూ కలర్ ప్యాంటో షర్టో లేకపోతే బ్లూ కలర్ హ్యాపీనింగ్స్ ఉన్నటువంటి ఏదైనా ఇస్తూ ఉంటారు. అలాగే మనం ఏం కోరుకుంటున్నామో అదే కూడా యూనివర్స్ కూడా మనకు అదే ఇస్తుందండి. మనం పాజిటివ్ కోరుకున్నాం అనుకోండి, పాజిటివ్ ఇస్తుంది. అందుకనే మీరు ఎక్కువ కూడా పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా థింక్ చేయాలి. ఎదరోళ్ళకి సాయం చేద్దామని, ప్రతి ఒడి ఎదురు యొక్క శ్రేయస్సు కోరాలి. అప్పుడు విశ్వం కూడా మీకు అదే ఇస్తుంది. మీకు సైన్స్ కూడా అదే కదండి. మన బాల్ గోడకు కొట్టామనుకోండి, అదే ఫోర్స్లో బాల్ తిరిగి వస్తుంది. మీరు మంచి కొట్టారనుకోండి, మంచి వస్తుంది. చెడు కొడితే చెడుగా వస్తుంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచించాలి. 10 మంది బాగుండాలని ఆలోచించాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటే అవ్వదండి. మీరు ఎంతో కొంత సహాయం చేయాలి. మీకు తోచినంత సహాయం, ధన సహాయమో, వస్తు సహాయమో, మాట సహాయమో, ఏదో సహాయం చేయొచ్చు కదా. మీకు చేయాలనే తలపు మీకుంటే భగవంతుడు మీకు కూడా సహాయం చేస్తాడు, లేదంటే ఉండదు. కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి. నేను పాజిటివ్గా ఆలోచించాను, మీరు అందరూ కూడా నాకు పాజిటివ్గా పదే చెప్తూ వచ్చారు. అది సత్ఫలితాలు ఇచ్చింది. దానికి నిదర్శనమే ఈ కాయలు, ఈ పంట, ఈ మామిడికాయలు, ఇవన్నీ కూడా. ఒక్క నెల రోజులు కనుక బాగుండాలని మీరు కోరుకోండి, ప్రకృతి సహకరించాలని కోరుకోండి, భగవంతుడు కూడా ఆలకిస్తాడు, మనకు మంచి దిగుబడిని ఇస్తాడు. ఇదండి వాటి వీడియో. మళ్ళీ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నా పంట, నా తోట, నా కథ ఇది. సైకిల్ మీద వచ్చింది చెప్పాను. ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తోట ఎలా ఉన్నది, కాయలు ఎలా కనిపించినాయి, ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారని ఆశిస్తూ మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి. బాయ్ అండి.